ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రైట్గా ఎగవేసిన బోనస్ 1561 కోట్లు. యాక్చువల్గా ప్రభుత్వం ముందుగా అధికారంలోకి వస్తే మేము అన్ని ప్రతిదానికంటే సన్న ఓట్లు దొడ్డు ఓట్లు అనే తేడా ఏం లేదు, ప్రతి క్వింటాల్ ధాన్యం పైన 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఫైనల్గా సన్న ఓట్లకు అని చెప్పారు, అది కూడా మెలికబెట్టారు. దాంట్లో కూడా అనేక కొర్రీలు పెట్టి ఫైనల్గా అన్ని ఓవరాల్గా చూస్తే 1561 కోట్లు ఈ సన్న ఓట్లకి బోనస్ మీద ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాక్చువల్గా 50 లక్షలు కొనుగోలు చేయాలని సర్కారు లక్ష్యం పెట్టుకుంటే దాంట్లో కేవలం 18.78 లక్షల టన్నులు మాత్రమే సేకరించి చేతులు దులుపుకుంది. విజయ్ గారు, దాదాపుగా 1561 కోట్లు బోనస్ ఎగ్గొట్టింది రైతాంగానికి. సో అనుకున్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం ఫుల్ఫిల్ కావాలి. మళ్ళీ లక్ష్యం పెట్టుకున్న దాన్ని కూడా ఏదో అరకొరగా కంప్లీట్ చేయడం దేనికి, ఎందుకు? అసలు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో నిరంతరం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది పూర్తిగా ప్రతి వడ్ల గింజకు కొనుగోలు చేసిన ప్రతి వడ్ల గింజకు మేము బోనస్ ఇస్తాము అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అది దొడ్డొడ్ల సన్నొడ్ల ఇంకే రకం అనేది వాళ్ళు చెప్పనటువంటిది. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటిది, కొంతకాలానికి చెప్పినటువంటిది మేము కేవలం సన్నొడ్లకే ఇస్తాము అన్నారు. ఆ సన్నోట్లకు సంబంధించి కూడా ఏటికి ఇస్తారు అనేది తర్వాత కొంతకాలానికి కొన్ని రకాల సన్నవడ్లకు మాత్రమే ఇస్తామన్నారు. ఈ సన్నవడ్లను కూడా మళ్ళీ ఇంకేదన్నా జరుగుతుందా అని చెప్పి మిషన్లు కొన్నారు. ఎన్ని కొనుగోలు సెంటర్లు ఉంటే అన్ని ఒక్కొక్క రెండు మిషన్లు కొని అందులో వడ్ల గింజ వేసి ఇంత పొడవు, ఇంత ఎడల్పు, ఇంత సన్నం ఉండాలి, అట్లాంటి వాటికి మాత్రమే మేము బోనస్ ఇస్తాము అని చెప్పి తేల్చేసారు. ఇన్ని రకాల కంట్రోల్ పెట్టుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చినటువంటిది చివరికి ఏమైంది, పంట పండినది. పంట మొత్తం ఎట్లా పండింది, దాదాపు 156 లక్షల టన్నులకు సంబంధించినటువంటి వరి ధాన్యము పండింది. మొత్తం అన్నిటికీ కొనుగోలు చేయాలి. ఇందులో ఈసారి కొనుగోలు ఏం చేసుకున్నారు, సన్న వడ్లు ఇస్తున్నాము బోనస్ అనేసరికి ఎక్కువ పండించారు, మేము ఉత్పత్తి దాదాపు 50 లక్షల టన్నులు సన్న వడ్లే సేకరిస్తాము. ఈ ఎందుకు సేకరించాలంటే జనవరి నుంచి మేము ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించినాము. మనం విపరీతంగా పంట పండింది, మేము 50 లక్షల టన్నులని ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. అక్కడి నుంచి తర్వాత తగ్గుతూ వచ్చినటువంటి అసలు చివరికి వచ్చి చూసేసరికి 30% కూడా కొన్నటువంటి సన్న వడ్లకు వాటికి బోనస్, మిగతా దొడ్డొడ్లది ఇక బోనస్ లేదు అనేది అనౌన్స్ చేసినటువంటిది. అంటే ఎలక్షన్ మేనిఫెస్టో కానించి చివరి కొనుగోలుకి వచ్చేసరికి అసలు ఒక సీజన్లోనే ఇప్పుడు మొత్తం సన్నై ప్లస్ దొడ్డి కలిపి కూడా 46 లక్షల టన్నులు కొనలేనటువంటి సిచ్యువేషన్లో కూడా రెండు కలిపి కూడా యాక్చువల్గా సన్న వడ్లే 46 లక్షలు, మన 156 లక్షల టన్నులు వస్తే ఎప్పుడైనా గత కాలంలో దాదాపు 70-80 లక్షల టన్నులు ఈజీగా సేకరించేవాళ్ళు దొడ్డోడ్లు కానీ సన్నోడ్లు కానీ. వీళ్ళు ఇంకొకటి సన్నవడ్ల మీద పూర్తి అవగాహన లేనట్టే కనిపించినటువంటి. జనరల్గా సన్నవడ్లు మార్కెట్లో 2700-3000 ఉంటున్నాయి ఓపెన్ మార్కెట్లని, ఉన్నటువంటి వీళ్ళు ఇచ్చేది 2700 అవుతుంది. 2700 కంటే 2800-3000 డైరెక్ట్ మిల్లులో ఇస్తున్నటువంటిది. అందుకని ప్లస్ డిలే ఏం చేశారు, వచ్చినటువంటి వడ్లను వెంటనే మార్కెట్లు ఓపెన్ చేసి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనలేదు. ఈ సగం ఎందుకంటే డబ్బులు లేవనా మరి ఎగ్గొట్టాలనో తెలియదు కానీ డిలే చేశారు. డిలే చేయడంతో దాదాపు ప్రైవేట్ వాళ్ళకు దొడ్డు వడ్లకు సంబంధించినటువంటి వాళ్ళు సార్డిక్ పౌషేర్ లాగానే ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటిది ఉన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని కూడా ఇంకా సగం సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ ఒక రకమైనటువంటిది. ఇప్పుడు కొత్తగా బోనస్ తో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అసలు రైతు బంధు కంటే బోనసే బాగుంది అంటున్నారంటూ స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ మధ్యలో చేసినటువంటి ప్రకటన కూడా ఉంది. సో అప్పటికే రైతులు ఆందోళన పడ్డారు, ఇక బోనస్ అంటారంటే రైతు బంధుకు ఎకనామం పెడతారనేది. సో అప్పటికే రైతు భరోసాకు సంబంధించి కూడా అనేక గైడ్ లైన్స్ కూడా రాబోతున్నట్టుగా, దాదాపుగా ఒక 70 లక్షల మంది 70 లక్షల ఎకరాలు కోత పడబోతున్నట్టుగా, చాలామంది కొన్ని లక్షలాది మంది రైతులు దాంట్లో లాస్ కాబోతున్నట్టుగా ఇప్పటికే జరుగుతున్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. రైతు భరోసా ఎట్లా ఇంకా విధి విధానాలు నిర్ణయించలేదు, దానికి సంబంధించి అసెంబ్లీ అభిప్రాయ సేకరణ చేసేది తప్ప ఎంత అనేది రైతు భరోసా చెప్పలేదు. ఈ రైతు బోనస్కు సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చిన సేకరణే అసలు తక్కువ అయిపోయింది. వీళ్ళు వచ్చినాక గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయినసారి చూడండి, ఈసారి చూడండి, సేకరణ అన్ని రకాల సేకరణ ఉద్దేశపూర్వకంగా డిలే చేయడంతో అటిక్ పౌషేర్ లాగా రైతాంగము తడిసిపోతున్నాయి అనే దాంతో డైరెక్ట్ మిల్లులకు అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ వాతావరణాన్ని కల్పించారు, వీళ్ళు కొనలేక. రైట్, ఓకే. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్.
రాకేష్ గారు, సన్న ఓట్లకి బోనస్ అన్నారు ఫైనల్గా. సరే, ముందైతే అన్ని ఓట్లకి బోనస్ అన్నారు, ఫైనల్గా సన్న ఓట్లకే బోనస్. సరే పోనీ, ఓకే, అంతవరకు కూడా రైతాంగం తృప్తి పడినా కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా ఎందుకు చేరుకోలేకపోవడం అనేది. మొత్తం ఒక 50 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకుంటే దాంట్లో అదనే కంప్లీట్ చేయాలి, కానీ కేవలం 18.78 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. సో ఎందుకు ఇంత గందరగోళం, ఇంత ఒక ప్రణాళిక సరిగ్గా లేకపోవడం ఏం చెప్తోంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, విజయన్నకు, అదేవిధంగా రాజేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఆగం చేస్తున్నారా అంటే ఫస్ట్ రైతులను ఆగం చేస్తారు. మనం చూస్తున్నాం, రైతులకు ఏవేవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలన్నీ అమలు చేయకుండా, అంటే కనీసం రైతు బంధు ఒకటే చెప్తాను, రైతు బంధు అనేది అంటే డిసెంబర్లో వీళ్ళు ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ నాటికి కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులన్నీ తీసుకొచ్చి అకౌంట్లో వేసి పెట్టారు. అకౌంట్లో వేసి పెడితే ఆ డబ్బులు ఏం చేశారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రైతు బంధు వేసారు. తర్వాత ఇంతవరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ₹1 కూడా రైతులకు ఇవ్వలే. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, గతంలో ఏదైతే ధాన్యం కొనుగోలు ఉండేదో కంప్లీట్గా ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వ బాధ్యతగా తీసుకునేది. మనం చూసాం, కరోనా టైంలో ఎవరు మార్కెట్ రాలే, అయినా కానీ కరోనా టైంలో ప్రభుత్వం మొత్తం ధాన్యం ఉత్పత్తి అయిన ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని అంటే ఎఫ్సిఐ కావచ్చు, ఇది సివిల్ సప్లై ద్వారా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి రైతు బంధు బంద్ అయింది, రైతు భరోసాను పెట్టారు. 5,000, 7,500, 10,000, మేము 15,000 ఇస్తామన్నారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమన్నారు, ఏ పంటను కొన్నా కానీ మేము దానికి బోనస్ ఇస్తామని చెప్పారు. ఏ పంటనైనా పండించుకో, నువ్వు మక్కలు పండించుకో, మినుములు పండించుకో, జొన్నలు పండించుకో అన్నారు. లాస్ట్కి వస్తే ఏమన్నారు, దాన్ని సన్నవాట్లకు తీసుకొచ్చారు. సన్నవాట్లకు తీసుకొచ్చి మరి సన్నవాట్లు మొత్తం కొన్నారా? అది కూడా కొనలేదు. వాళ్ళే చెప్పారు, బాగా ఈసారి ధాన్యం ఉత్పత్తి, పేడ ఉత్పత్తి చాలా అవుతుంది, కేసీఆర్ గవర్నమెంట్ ఎంత ఉండనో అంత అవుతుందని చెప్పారు. వీళ్ళు తవ్విన ఒక చెరువు లేదు, తీసిన ఒక కాలువ లేదు, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ మేము రాగానే పంట పెరిగింది. మరి పంట పెరిగినప్పుడు నువ్వు కొనుగోలు కూడా చేయాలి కదా. పంట ఎంత పెరిగింది అనేది ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడే కదా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్నటువంటి సివిల్ సప్లై ద్వారా తీసుకున్నటువంటి వడ్లెంత, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 క్రాప్లు అయినాయి. 3 సార్లు వచ్చింది ధాన్యం మార్కెట్లకు. ఆ 3 సార్లు కొన్నటువంటి ధాన్యం ఎంత ఒకసారి డిక్లేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసాకు ఏది ₹500 బోనస్ ఇచ్చి కొనమన్నారు కదా, కొనమన్న కానీ ఒక్కటి కూడా డిక్లేర్ చేయరు, అన్ని కూడా దాచిపెడతారు, మూసిపెడతారు. నేనేమంటా అంటే, రైతు భరోసా అనేది రైతు బంధు అనే దాన్ని బంధు చేసి పడేసారు. దానికి రైతు భరోసా అని పేరు పెట్టిన తప్పితే ఒక్కటి కూడా ఇవ్వాలి. నేనేమంటా 70 లక్షల మంది రైతులు ఎఫెక్ట్ కాబోతున్నారంట రైతు భరోసా నుంచి. అంటే వాళ్ళకి రైతు భరోసా అందని పరిస్థితి, అంటే ఆ రకంగా ప్రభుత్వం గైడ్లైన్స్ బయట పెడుతుందేమో. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 68 లక్షలు, అంటే అప్రాక్సిమేట్గా 70 లక్షలు అంటారు, 68 లక్షలు చిల్లర ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ రైతు భరోసా ఎక్కొట్టే కార్యక్రమంలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అంటారు, అరే నువ్వు వచ్చి సంవత్సరం అయితే లెక్కలు ఎందుకు తీస్తావు, సరే 60 లక్షల మందిని పక్కన పెట్టు, కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి 30 లక్షల మంది రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, 5,000 చొప్పున. మరి ఆ డాటా కూడా నీ దగ్గరనే ఉన్నది కదా. ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఏదైతే రైతుకు ఎవరి పైరవీ లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో పడుతున్నటువంటి రైతు బంధు, ఇప్పుడు కాదు, నేను కేసీఆర్ గారు ఫస్టే చెప్పారు, ఇది కాంగ్రెస్ వాళ్ళకు నచ్చది, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దీనికై డబ్బులు తిందామని చూస్తారు అని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ల బిఫోర్ చెప్పింది, ఈరోజు రామన్న ఎలక్షన్ల ఆఫ్టర్ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ధాన్యం ఎక్కడ కూడా, సో అంటే ఉన్న 70 లక్షల మంది రైతుల్లో దాదాపు 40 లక్షల మందికి కోత పడబోతోంది రైతు భరోసా తోటి. కేవలం మీరు అన్నట్టుగా కిసాన్ సమ్మాన్ డేటానే అమలు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఒక మాట చెప్తా, ఆల్రెడీ ఒక సీజన్లో 70 లక్షల మంది రైతులకు కొట్టేశారు. ఈసారి కూడా పడతాయని మీరు అనుకుంటారు కావచ్చు, పడది. ఈసారి కూడా వెయ్యరు, ఇది బంద్ చేస్తారు. మొన్న స్పష్టంగా అసెంబ్లీలో చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పిండు, నా దగ్గర పైసలు లేవు, నేను ఏమి వెయ్యా అని చెప్పిండు. రామన్న అది అసెంబ్లీలో ప్రశ్నలు ఏమైనా ఆ ప్రశ్నకు ఏమై తులం బంగారం ఏమై, లేకపోతే నువ్వు ఏమేం చేస్తాను అని చెప్పేసి ప్రశ్నించగానే అవి ఏం లేవు, నా దగ్గర పైసలు లేవని చెప్పేసి. ఇప్పుడు ఏం డ్రామా నడుస్తుంది అంటే,
ఒక ఓన్లీ సమయాన్ని వృధా చేస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చ బయటికి వెళ్లకుండా రామన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు మాట్లాడినటువంటి మాటలు బయటికి వెళ్ళొద్దంటే అల్లు అర్జున్ సినిమాని నడిపియాలి అంటే అది తప్ప ఇంకో పనేం లేదు. దాని ఇట్లా బర్రు చేసుకుని కంప్లీట్ డైవర్షన్ పాలిటిక్స్. మీకు ఒకటే చెప్తున్నా చూడండి, 13వ తారీఖు నాడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. 13వ తారీఖు నాడు పొద్దుగాల రైతులకు బేడీలేసి ఏది మన సంగారెడ్డి జైలుకెంచి ఆ దవాఖానకు తీసుకొచ్చారు. ఆ రైతుకు ఎప్పుడైతే బేడీలేసి దవాఖానకు తీసుకొచ్చిర్రో అది పక్కదారి పట్టాలంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా సన్నబాట్లు అడగద్దు, నువ్వు రైతు బంధు అడగద్దు, తులం బంగారం అడగద్దు, కథం దీనికి పెట్టేసారు. సో రైతు సమస్యలు మొదలుకొని అనేక ప్రజా సమస్యలు అట్నే ఉన్నాయి. వాటి నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే అనేక ఇష్యూస్ తెరపైకి తీసుకొస్తుంది ప్రభుత్వం అనేటువంటి విమర్శ వ్యక్తమవుతుంది. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం చేస్తోంది. అది అల్లు అర్జున్ అరెస్ట్ విషయం కావచ్చు, అరెస్ట్ చేసినటువంటి సంఘటన మరింతగా ఎక్కువగా మీడియాలలో ప్రజల్లో చర్చకు తీసుకురావడం కావచ్చు, తర్వాత అనేక ఇష్యూస్ తెరపైకి తీసుకురావడం కావచ్చు అనేది జరుగుతోంది. సో దాంట్లో భాగంగా అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో అంటూ నిన్న స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. సో ఇవాళ సినిమా ఇండస్ట్రీతో పాటుగా అనేక వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో ఇటువంటి హెచ్చరికలు కానీ దాడులు కానీ జరగలేదు, ఇట్లా ఎందుకు జరుగుతోంది అనేది. రాకేష్ గారు, సో ఇందాక మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ అరెస్టు, తర్వాత అరెస్టుకి అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల ప్రకటనలు, దాదాపు ఎమ్మెల్యేల దాకా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు ఏదో రకంగా. ఇది కంప్లీట్గా ఆర్ఆర్ ట్యాక్స్ గురించే జరుగుతున్నటువంటి పోరాటం అండి. ఏంటంటే సినిమా గన్ని వేల కోట్లు సంపాదించింది, మరి నాకేం కట్టరా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాకు ట్యాక్స్ కట్టరా అని చెప్పేసి పంచాయతీ తప్పితే ఇది ఇంకోటి కాదు. ఇప్పుడు 4వ తారీఖు నాడు ఆయన సినిమా చూసిండు, 5వ తారీఖు నాడు కేసు పెట్టారు, 13వ తారీఖు నాడు ఏమైంది, మరి 5వ తారీఖు నుంచి 13వ తారీఖు దానికి ఎందుకు ఆగిరు ఏమనలేదు. ఎప్పుడైతే లఘుచర్ల రైతులకు బేడీలేసి దవాఖానకు తీసుకుపోయారో ఆ మొత్తం స్క్రోలింగ్ రావడం జరిగింది. కేటీఆర్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు. కేటీఆర్ అన్న ప్రెస్ మీట్ పెట్టగానే ఏంది రైతులకు బేడీలు అనేది, రైతులకు బేడీలు వేసింది ప్రజల మధ్యలోకి పోవద్దంటే ఏం చేయాలి, ఒక సంచలనాన్ని సృష్టించాలి. ఆ సంచలనం సృష్టించడానికి ఏం చేసిండు, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత హైకోర్టులో బెయిల్ వచ్చినా కానీ, బెయిల్ వచ్చిందని తెలిసినా కానీ జైలుకు పంపించారు. ఓ రాత్రి జైల్లో వండబెట్టారు. ఇక అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది. పుష్ప 2 అయిపోయింది, పుష్ప 3 నడుస్తుంది. ఇది పుష్ప కాదు, ఇది ఆర్ఆర్ ట్యాక్స్ 2 నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టలే అని చెప్పేసి మనం చెప్పలే, ఇది ప్రధానమంత్రి గారే చెప్పారు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి. ట్యాక్స్ కట్టలే అని చెప్పేసి మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేశారు. ఈరోజు ఏ ఊర్లోనైనా చూసుకోరు, ఎక్కడైనా చూసుకోరు, హైదరాబాద్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి. ఆ రిజిస్ట్రేషన్ల డేటా పక్కన బయట పెట్టమని చెప్పారు. ఎందుకు నడుస్తలేవు రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే దేశం మొత్తం నడిపేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏడవైనా కానీ, కనీసం ఆయన రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా కానీ బస్సు ఇటుకేజం పోతుంది. బస్ నెంబర్ చూడు, ఇటుకేజమైన బస్ నెంబర్. ఏ ఖర్చు అయినా కానీ, ఏ రాష్ట్రంలో ఎలక్షన్ అయినా కానీ ఇక్కడి నుంచి పోవాలి. మరి ఇప్పుడు సినిమాలకు అన్ని వేల కోట్లు సంపాదించిన అల్లు అర్జున్ మరి పైసలు ఎందుకు కట్టద్దు అని చెప్పేసి ఇప్పుడు పంచాయతీ. కానీ ఇంత బహిరంగ హెచ్చరికలు అంటే ఆయన చాలా కాన్షియస్గా చెప్తున్నారు. నేను యాజ్ ఎమ్మెల్యేగా చెప్తున్నాను, ఆంధ్ర వెళ్ళిపో అల్లు అర్జున్ ఇక్కడ అంటే చాలా కొంచెం మాట్లాడారు. సరే, మరి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మామతోటే కదా భూపతి రెడ్డి కూడా కలిసి తిరిగిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా వాళ్ళ మామ కూడా. మరి ఆయన చేసుకున్న అమ్మాయి లేకపోతే అల్లు అర్జున్ మొత్తం ఈయనే పెరిగిండు కదా. మరి ముఖ్యమంత్రి గారు అల్లుడు కూడా ఆయన మరి ఆంధ్రాకు పోతాడే ముఖ్యమంత్రి కూడా కుంపతీసి పొద్దుగాల. నేను ఏమంటానంటే ఎటుపడతాడు మాట్లాడు కాదు. ఆల్రెడీ 2 రాష్ట్రాలు అయిపోయినాయండి. ఇప్పుడు బ్రిటిష్ గో బ్యాక్ అని చెప్పేసి ఆ రోజు ఉద్యమం నడిచింది, స్వతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు బ్రిటిష్ అని ఎవరు రానిత్తలేరా? నేనేమంటానంటే ఇది ఓన్లీ ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి అల్లు అర్జున్ వేధిస్తారు. ఆయన ఒక్కడే కాదు, నిన్న మధ్యవర్తిత్వానికి ఎవరిని పంపించారు, వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజును పంపించారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంటే ఇచ్చిండు, నన్ను ఎవరు కలవలేదు, దిల్ రాజు తప్పితే ఒక్కడే వచ్చి కలిసిండు ఇండస్ట్రీ నుంచి ఎవరు కలవాలని. మీకు ఒక్కటే అడుగుతున్నా, ఈరోజు ఏదైతే మీరు గమనించండి, ఎన్కన్వెన్షన్ కూలగొట్టేటప్పుడు నాగార్జున అది ఎన్కన్వెన్షన్ కూలగొట్టేటప్పుడు దానికి స్టే రాదు, కానీ తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం హైడ్రాక్ స్టే వస్తుంది. అదేవిధంగా ఈరోజు సాయిరెడ్డి అని సర్పంచ్ చచ్చిపోయేటప్పుడు లేఖ రాసిన హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు ఏమని, మీ అన్నదమ్ములు 2 పేరు రాస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాదు, కానీ సినిమా చూడడానికి పోతే అల్లు అర్జున్ అట సంపనీకే థియేటర్కి పోయిండు అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. ఎవరన్నా ఆయన సినిమాకి పోయిండు, ఒక దుస్సంఘటన జరిగింది, దాన్ని ఎవరిని కూడా మనం దాన్ని సమర్థించట్లేదు. అలాంటి సంఘటన జరగకుండా శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఓన్లీ ట్యాక్స్ వసూలేనా? ఇప్పుడు సినిమాలో 18% వినోదపు పన్ను వేస్తాం మనం, వినోదపు పన్ను వేస్తే పైసలు వస్తాయి, అదే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అవన్నీ పైసలు తీసుకుంటున్నావు కదా. మరి నువ్వేం చేస్తావు అంటే పోలీస్ సెక్యూరిటీ ఎవరికి ఇస్తున్నావు?
ప్రజలకు లేదు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూడు, మీకు ఏదైతే క్రైమ్ రేట్ పెరిగింది, అదేవిధంగా ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఎక్కడ చూసినా కానీ సంఘటనలు తప్పితే ఇక్కడ సంస్కారవంతమైనటువంటి పరిపాలన లేదు. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే, ఈరోజు ఆ ఎమ్మెల్యే స్టేట్మెంట్ తోటి ఫస్ట్ మాకు ట్యాక్స్ కట్టు, కాంగ్రెస్ ట్యాక్స్ కట్టిన తర్వాతనే ఎవ్వరు కానీ ఏదైనా చేయాలి. ఆల్రెడీ అదాని కూడా వచ్చి కట్టిపోయింది కాంగ్రెస్ ట్యాక్స్. 100 కోట్ల ట్యాక్స్ కట్టి 100 కోట్లు మనకు చూపించింది. అదాని ట్యాక్స్ కట్టేది ఆయన కొడంగల్ జాగిస్తాడు, అదేవిధంగా రామన్నపేటలో జాగిస్తాడు. కాబట్టి అందరు ట్యాక్స్ కట్టుకోవాలి. విజయ్ గారు, సో అల్లు అర్జున్ ఆ ఘటన సరే దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేరు. సో నిజంగా సార్ అది తప్పిదము, పొరపాటు, దాన్ని అన్ని కలిసి ఉన్నాయి, ఓకే, అది లీగల్గా పోతుంది. కానీ తర్వాత కాంగ్రెస్ నాయకులు, మంత్రులుగా ఉన్న వాళ్ళు ఆ అల్లు అర్జున్ గురించి, అల్లు అర్జున్ సినిమా గురించి, సినిమాలోని క్యారెక్టర్ గురించి, తర్వాత ఇటువంటి బహిరంగ హెచ్చరికలు, లేదంటే అల్లు అర్జున్ ఇంటిపైన ఏకంగా దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, ఎందుకు సాగుతున్నాయి అంటే 10 సంవత్సరాలు చాలా లా అండ్ ఆర్డర్ చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే దేశంలోని ఇతర ప్రాంతాలు ఏం తేడా లేకుండా ఎట్లా సామరస్యంగా ఉన్నారు. ఇవాళ ఇటువంటి ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి? గత 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి ప్రకటనలు ఎందుకు రాలేదు? ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ వచ్చిన కాంచి తన పరిపాలన విషయంలో చేతగాకపోవడం, అనుకున్న లక్ష్యాలు, అనుకున్న హామీలు నెరవేర్చకపోవడంతో ఇష్యూస్ని డైవర్ట్ చేయడం. ముఖ్యమంత్రి బూతులు మాట్లాడితే అదొక 2 రోజులు మీడియాలో చర్చ జరుగుతుంది. బూతులే ఒక సంవత్సరం పాటు ఏ మీటింగ్లో మాట్లాడినా బూతులు అన్న తర్వాత ఆ తర్వాత ఆయనకు అనుకూలమైనటువంటి ఒక పత్రిక 2-3 సార్లు రాసి ఇట్లాంటి బూతులు మాట్లాడొద్దని హెచ్చరికలు చేసిన తర్వాత క్రమంగా 1-2 రోజుల నుంచి కొంచెం తగ్గించుకున్నట్టు కనిపిస్తున్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఎమ్మెల్యేలు అద్దుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఇండస్ట్రీని తన గుప్పెట్లో, తన చేతుల్లోకి తాను చెప్పినట్టు నడవాలి అనే టార్గెట్ తోటి, ఒకటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన హైడ్రా పేరుతో తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పెద్ద వాళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకొని నాకు ఇంత ట్యాక్స్ కట్టాలి అనే అంశాన్ని చర్చ జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇక నెక్స్ట్ సినిమాకి సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తము నా గ్రిప్పులో ఉండాలి. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా విడుదల చేస్తే నాదేంది అని నా లెక్క తేల్చండి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఈ అంశం చూస్తే అల్లు అర్జున్ ఎపిసోడు నీకు అంత పెద్ద వ్యక్తి మామూలుగా ఎవరైనా ధర్నాలు చేస్తామని అది చెప్తేనే హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషను కనిపిస్తుంది. ఇంటెలిజెన్సీ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని, అట్లాంటిది ఒక స్టారు, అంతమంది జనాలు ఉన్నారు, రాత్రిపూట వస్తుండని, ప్లస్ ర్యాలీ కూడా తీస్తున్నప్పుడు ర్యాలీ తీసే ముందు అరెస్ట్ చేసి ఇంటికి అరెస్ట్ మీన్స్ ఆ నుంచి ఇంటికి పంపించవచ్చు, అక్కడి నుంచి ఇంటికి పంపించవచ్చు, అది చేయలేదు. ఆ తర్వాత ఏంది, నిన్న సంధ్యా థియేటర్ దగ్గర చిక్కడపల్లి పిఎస్ దగ్గర ఎంత బందోబస్తు పెట్టి, ఈ బందోబస్తు ఏదో ఆ రోజే పెడితే ఈ ఇన్సిడెంటే జరగకపోయేదిగా. ఇంటెన్షనల్లీ పోలీసులు నిర్లక్ష్యం వహించి ఒకళ్ళు చనిపోయిందాక చనిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం, పోలీసులే అక్కడ చనిపోవడానికి. ఇప్పుడు మామూలు ధర్నాలు చేసి తీసుకుపోయి ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో చేస్తున్న తీసుకొచ్చి తెలంగాణ భవన్లో వదిలేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొకటి సినిమా ఫీల్డ్లో కూడా ఏముందంటే, ఇప్పుడు ఇది 1000 కోట్ల క్లబ్లోకి ఒక తెలుగు హీరో అల్లు అర్జున్ చేరినటువంటిది. ఇప్పుడు చిరంజీవి కుటుంబంలో ఎవరు చేరలేదు, అదేవిధంగా బాలయ్య కుటుంబంలో ఎవరు చేరలేదు. ఇందులో వాళ్ళ రాజకీయం కూడా ఏంటంటే, ఈ వ్యవస్థ టాలీవుడ్ మొత్తం అల్లు అర్జున్ చేతిలోకి పోద్ది అనేది కూడా ఈ రాజకీయంలో భాగం. ఆ రాజకీయంలో వీళ్ళని ఉపయోగించి రేవంత్ ఫ్యామిలీని ఉపయోగించుకొని రేవంత్ ఫ్యామిలీకి దక్కేది ఇంత దక్కేటట్టు చేసి ఇటు అల్లు అర్జున్ని టార్గెట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 1-2 రోజులు ఆగింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందుకున్నారు, అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆంధ్రావానివి నువ్వు వెళ్ళిపో అనేది ఇంకొక ఎమ్మెల్యే అందుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేయడము, వాళ్ళే దాడులు చేసి వాళ్ళే మేము ధర్నా చేస్తానికి అనిపోయినామని వాళ్ళే వివరణ ఇచ్చుకునేటువంటి పరిస్థితి, వాళ్ళే మళ్ళీ బెదిరించేటువంటి threatened live on television. You don't have to threaten me. Please hang up. Why are you cutting No, let him speak. I want to show the real face. సత్య సర్వనారాయణ పేరు చెప్పుకుని ఏదిన వ్యక్తివి నీవా మాట్లాడేది, నీవా మా గురించి మాట్లాడేది. స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తుల నీవు ఈ రోజు తెలివి ఉందని, నాలెడ్జ్ ఉందని. సో అంటే నేరుగా లైవ్ లో కాంగ్రెస్ ఈ ఎక్స్పీరియన్స్ లైవ్ లో కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా బెదిరిస్తున్నారు. ఇట్లా ఓ సందర్భంలో నాకు కూడా ఎక్స్పీరియన్స్ జరిగింది. వేరే ఛానల్లో వాళ్ళు కేసులు పెడతామని హెచ్చరించారు. నేను దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా రాసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ రకం కాంగ్రెస్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ తరహా పరిపాలన కొనసాగిస్తున్నారు.
ఎమర్జెన్సీ తెలంగాణలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తెలియకుండా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, బెదిరించడం, హెచ్చరికలు, లైకులు కొడితే కేసులు, పోలీసు వాళ్ళ కుటుంబాల మీద కూడా వాళ్ళు ధర్నా చేస్తే సర్కులర్ చేస్తారు. మీ కుటుంబాలు ఎవరైనా, మీ తమ్ముడు కానీ, సోదరుడు కానీ, భార్య కానీ, చెల్లె కానీ పోస్టులు వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ లైకులు పెట్టినా మీ ఉద్యోగాలు బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్. అంటే ఇటువంటి ప్రకటనలు మళ్ళీ ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కాదా? ఎందుకు ఒక సామరస్యపూర్వక వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం? ఇటువంటి ఎమ్మెల్యేలని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఆల్రెడీ నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ దాని గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పినా కానీ మాట్లాడతారంటే అది కుట్రలో భాగమే. నిరంతరం అదే న్యూస్ ఉండాలి, వేరే ఏ న్యూస్ పోవద్దు. అసలు వ్యూస్ మొత్తం ప్రజల ఆలోచన విధానాన్ని ఇదంతా ఏంటంటే నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా ప్రజల ఆలోచన విధానం పక్కదారి పట్టించడానికి జరుగుతున్న కుట్ర. మీరు గమనించండి, కేటీఆర్ గారి మీద కూడా ఏ విధంగా దాడి జరిగింది. ఫస్ట్ ఇంట్లో అందరు వృద్ధులు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది రేవ్ పార్టీ అని చెప్పేసి అటాక్ చేయించారు. తర్వాత ఒక మంత్రి ఏం చేసింది, ఒక సినీ ఇండస్ట్రీ నటితోటి అక్రమ సంబంధాలు పెట్టి డైరెక్ట్ మంత్రే, ఆమె లేడీయే, ఏది కొండ సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నెక్స్ట్ వచ్చేసింది ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు ప్రజలు ఆలోచించకుండా వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేయడానికి జరుగుతున్న కుట్ర. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ఒక్క అభివృద్ధి లేదు. గ్రామాలల్లో ఏదైతే ఇప్పుడు రైతులకు రైతు బంధు లేదు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు అవన్నీ కూడా వడ్లు కూడా కొనుగోలు బంద్ చేశారు. పత్తి కొంటలేరు. నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు వస్తాయి. నేనేమంటానంటే ఏ పంటలు కొంటలేరు, దేనికి మద్దతు ధర ఇస్తలేరు, దేనికి కాపాడతలేరు. వీళ్ళు ఒకటే పని పెట్టుకోరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాకు కావాల్సిన ట్యాక్సులు కావాలి, మాకు కట్టాల్సిన పైసలు కట్టాలి. వాళ్ళు మొత్తం ఈవెన్ దాని అంటారు. మీరు కంప్లీట్గా ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు క్రషర్స్ ఉంటాయి, ఆ క్వారీస్ అని కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. ఆ క్రషర్ల మీద కూడా వాటి మీద కూడా రైడ్లు చేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద డబ్బు అంటే ఫైన్లు వేసడం. అంటే ఫస్ట్ నువ్వు పైసలు కడితేనే క్రషర్ నడిపించుకోవాలి. అంటే ప్రతి ఒక్క దాంట్లో కాంగ్రెస్ ట్యాక్స్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ ట్యాక్స్ గురించే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఒక ఉత్పత్తికి వాళ్ళకు దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నడిపేయడానికి ఈ రాష్ట్రాన్ని వాడుకుంటారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమం చెప్పమని చెప్పారు. వారు ప్రస్తావించినట్టుగా స్వయంగా మంత్రి కొండా సురేఖ అటు నాగార్జున కుటుంబాన్ని, తర్వాత కేటీఆర్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాట్లాడడం, తర్వాత ఎమ్మెల్యేలేమో ఏకంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చాలా బహిరంగ హెచ్చరికలు చేయడం, వీటన్నింటినీ నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఉండాలి కదా మరి. బాధ్యతలు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి బాధ్యతలు ఎక్స్పెక్ట్ చేయకండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సంక్షేమ పథకం ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవన్నీ ఒకటి అడ్డుకట్ట ప్రజలేయాల్సిందే. దీనికి అడ్డుకట్ట ఏంటంటే ప్రజా చైతన్యం ఉంది, ప్రజలే ఓడించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలే తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరంతరం ఇష్యూస్ డైవర్ట్ చేయడము, మాట్లాడిన కేసులు పెట్టడం, ఒక వ్యక్తిత్వ హననం చేయడము, ఇండస్ట్రీస్ ఒక ఏది పరిశ్రమలు మొత్తం నా గ్రిప్పుల్లోనే ఉండాలి, సినిమా మొత్తం నా చేతుల్లోనే ఉండాలి, ఇంకా పొలిటికల్ అంతా నా చేతుల్లో ఉండాలి, బెదిరింపు చేసి వసూళ్ల కార్యక్రమం చేస్తున్నటువంటి దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణ అస్తిత్వం ఏ రకంగా దెబ్బతింటుందనే అంశాన్ని కూడా తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. సాయిరెడ్డి కేసులో అరెస్టులు ఏవి అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. సో అంటే చట్టం కొంతమందికే వర్తిస్తుందా, కొంతమందికి వర్తించదా అంటూ స్ట్రైట్గా ప్రశ్నించారు. స్వయంగా సీఎం సోదరుల పేరు రాసి సూసైడ్ నోట్లో రాసి చనిపోయినటువంటి సాయిరెడ్డి కేసులో అరెస్టులు ఎందుకు కావట్లేవు, ఎఫ్ఐఆర్లు ఎందుకు కావట్లేవు అని స్ట్రైట్గా ప్రశ్నించారు. రాకేష్ గారు, నిజంగా ఎందుకు కావట్లేవు ఎఫ్ఐఆర్లు, అరెస్టులు? దేని మీద కావండి ఎఫ్ఐఆర్లు? కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవరి మీద కూడా ఎఫ్ఐఆర్లు కావు. సాయిరెడ్డి రాసినా కానీ 80 ఏళ్ళ వృద్ధుని ఇంటికి దారి కట్ చేసి దాని ముందట కాంపౌండ్ వాళ్ళు పెట్టినా కానీ అరెస్టులు కావు. ఆయన డైరెక్ట్ రాసిండు, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పేరు రాశారు. మీకు గురుకులాల విద్యార్థులు చనిపోతే ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద కూడా కేసు బుక్ కాదు. డైరెక్ట్గా నాకు లోన్ మాఫీ అవుతుంది అని చెప్పి మేడ్చల్ కలెక్టరేట్లో ఒక రైతు డైరెక్ట్గా ముఖ్యమంత్రి పేరు రాసి చచ్చిపోయినా కానీ రాదు, ఆయనకు బెయిల్ రాదు. ఆయన కేసు బుక్ కాదు. కాబట్టి ఎవరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు బుక్ చేయరు. ఈరోజు నేను ఒకటే అంటున్నా, డైరెక్ట్గా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన ఆయన కొడంగల్ నుంచి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు, జెడ్పీటీసీకి కంటెస్ట్ చేసిండు. కొడంగల్ ఆయన ప్రధాన అంశాడు. ఈరోజు ప్రజెంట్ ఏదైతే రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ అని చెప్పేసి ఉన్నాడో ఆ విద్యార్థిగా చెప్తున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ అక్కడ కంటెస్ట్ చేసిండు. ఆయన మీద గెలిచినోడు కూడా మా విద్యార్థి నాయకుడు మైపాల్ ముదిరాజే. నేనేమంటున్నా అంటే అక్కడ జరుగుతున్నటువంటి డైరెక్ట్ అని ఈరోజు కొడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా
ఎవరు రెడ్డి సీను. కాబట్టి నేను ఏమంటున్నా కంప్లీట్గా డేటాతో ఉన్నది, ఆయన దాడి చేసింది నిజం, నిన్న జరిగిన క్రిషాంక్ సంఘటన కూడా నిజం, అది ఫోన్ చేసి బెదిరించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే సరే తెలంగాణ ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే నేనేమంటున్నా అంటే వాళ్ళ మీద ఎవరి మీద కేసులు బుక్ కావు, అరెస్ట్ కారు, జైలుకు పోరు. కానీ అల్లు అర్జున్ మాత్రం అరెస్ట్ అయ్యి జైలుకు పోతాడు. ఎందుకు పోతాడంటే ఈయన ట్యాక్స్ కట్టాలి కాబట్టి. మరి నీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పంపించినావు? ఒకటి. రెండు, నేనేమంటానంటే ఈరోజు సాయిరెడ్డి ఉన్నది, సాయిరెడ్డి కేసులో ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి? రెండు, కొడంగల్ రైతులను అందరినీ బెదిరించి ఏదైతే మీ అన్న డైరెక్ట్గా తిరుపతి రెడ్డి బెదిరించినట్టు మనం డైరెక్ట్గా ఏది దాంట్లో ఉన్నటువంటి వాట్సాప్లో చూసినాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ రికార్డ్స్ చూసినాం, వాళ్ళ మీద కేసు బుక్ కాదు. కాబట్టి నేనేమంటే రైతులు అరెస్ట్ అవుతారు, ఎవరు అగెనెస్ట్ టు కాంగ్రెస్ ఫైట్ చేసిన వాళ్ళు. అదేవిధంగా నేనేమంటే డిస్మిస్ అవుతారు పోలీసు వాళ్ళు, ఎవరైతే మాకు లీవ్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగలే పాపం, వాళ్ళ భార్య పిల్లలు అడిగారు. నెల రోజుల దాకా 2-3 నెలల దాకా ఇంటికి రాకపోతే మన ఆయనని మర్చిపోతున్నారు అని చెప్పి కాడికి వచ్చింది పోలీసు కుటుంబాలు. వాళ్ళను డిస్మిస్ చేస్తారు, సస్పెండ్ కూడా కాదు, డిస్మిస్ చేస్తారు పనిష్మెంట్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కేసులు పెడతారు. ఏ విధంగా ఏదో ఒక విధంగా కేసులు పెట్టాలి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు సాయిరెడ్డి దాంట్లో అరెస్టులు ఉన్నాయి, ఆయన ఎఫ్ఐఆర్ కూడా లేదు, అసలు ఎఫ్ఐఆర్ బుక్ చేసి. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే ప్రతిసారి జనరల్ స్టేట్మెంట్ ఇది, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, నేను ఇటువంటి వాటిలో జోక్యం చేసుకునేది. సో మరి చట్టం తన పని తాను చేసుకోపోతే ఇక్కడ ఎందుకు పని చేయట్లేదు అనేది మరి ప్రభుత్వం చెప్పాలా, ముఖ్యమంత్రి చెప్పాలా, సమాధానం ఎవరు చెప్పాలి? మీకు ఒక్కటే మాట చెప్తానండి, మానవీయ కోణం అని మాట్లాడేసేటువంటి ఒక మహిళ మృతి చెందడం చాలా బాధాకరం. మానవీయ కోణం అని చెప్తున్నటువంటి వాళ్ళందరి గురించి నేను ఒకటే అంటున్నా. మరి ఈరోజు 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు ఫుడ్ పాయిజన్ తోటి. ఆడ మానవీయ కోణం లేదా మీకు? హైడ్రా దాడి చేస్తే ఒక బుచ్చమ్మ అనే మహిళ, 3 ఆడపిల్లలు ఉన్నటువంటి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. దానికి ఎక్కడ కూడా మీకు మానవీయ కోణం లేదా? అదేవిధంగా హైడ్రా ఒక్కరు కాదు, చాలామంది మూసీ రివర్ ఫ్రంట్లో చాలామంది ఇల్లు కొడుతుంటే హార్ట్ స్ట్రోక్లో చనిపోయారు. ఆడ మానవీయ కోణం లేదా? ఆటో డ్రైవర్లకు అందరికి పైసలు ఇస్తా అని చెప్తే ఎలక్షన్ టైంలో ఇప్పటివరకు రూపాయి ఇవ్వకపోతే వాళ్ళంతా చనిపోయారు, మానవీయ కోణం లేదా? అదేవిధంగా నేను ఏమంటున్నానంటే ఈ మన ఏది చేనేత కార్మికులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు, అక్కడ మానవీయ కోణం లేదా? అంటే వీళ్ళకి ఎక్కడ మానవీయ కోణం వస్తుంది అంటే వీళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మానవీయ కోణం వస్తుంది. మీరు ఒకటే చూడండి, ఆయన వయసు ఎంత అండి? కొడంగల్కు కొండారెడ్డి పెళ్లికి సర్పంచ్గా చేసిండు. ఆయన అసలు మనిషి లేఖ రాసి చచ్చిపోయిందంటే ఎవరికి తప్పది? అంటే నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మనిషి కాదు ఆయన తువ్వ పని చేస్తావా? ఆయన శవాన్ని తీసుకుపోవాలంటే చిన్న గల్లీలకి తీసుకుపోవాల్సి వచ్చింది. ఆయన అదే ఊర్లో బతికిను, నువ్వన్నా హైదరాబాద్కి వచ్చి బతికిను, ఇంకొకటికి పోయి బతుకుతాను. ఆయన అదే ఊర్లో ఉన్నాడు, అదే ఊర్లో పుట్టిండు, ఆ ఊరికే సర్పంచ్ చేసిండు. అసలు ఆయన వేధిస్తేవి. నేనేమంటానంటే ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనకు అర్థమైతలేదు. రైట్ విజయ్ గారు, సో సీఎం సోడ్డ పైన కేసు పెట్టరా, రైతులనేమో జైల్లో వేస్తారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. విద్యార్థుల మరణాలకు బాధ్యత ఎవరిది? అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఎందుకు చర్చించలేదు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ నాయకులు ఎవరికి కూడా డిపాజిట్ కూడా రావు అనేది నేను హరీష్ రావు గారి కామెంట్స్. చట్టం తన పని తాను చేసుకుంటుంది, నేను జోక్యం చేసుకోను. కొడంగల్ రైతుల మీద పెట్టినటువంటి కేసులో నా దగ్గరికి వస్తే కూడా నేను ఏం చేయలేను అంటున్నటువంటి ముఖ్యమంత్రి, మరి ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం అయిపోయింది? సాయిరెడ్డి విషయంలో వాళ్ళకే చుట్టం అయిపోయింది. ఇంకొకటి మోహన్ బాబు విషయంలో, మోహన్ బాబు ఒక జర్నలిస్ట్ని కొడితే ఆయన చావు బతుకుల మధ్యలో ఉంటే ఇంతవరకు కనీసం కేసు పెట్టి అని చేయడానికి కూడా ఇంత లేట్ తీసుకున్నటువంటిది, కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నటువంటిది. ఆయన వెంటనే మోహన్ బాబుకి ఒక చట్టం ఉంది, సాయిరెడ్డికి ఒక చట్టం ఉంది, అల్లు అర్జున్కి ఒక చట్టం ఉన్నది, అదేవిధంగా చనిపోయే ఆటో డ్రైవర్లు కొడంగల్ రైతులకు ఒక చట్టం ఉంది. ఇన్ని రకాల చట్టాలు ఇది రాజ్యాంగమేనా? ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అవుతుందా? రోజు రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకుపోతాడు, వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిపాలన, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసేటువంటి పరిపాలన ఇదేనా? చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్తుంటే ఇన్ని రకాల చట్టాలు ఒక రకంగా విభేదాలు సృష్టించే విధంగా, ఒక రకాల బంధువులకు ఒక తీరుగా, తమ్ముళ్ళకు ఒక తీరుగా, తన అనుచరులు ఒక సినీ స్టార్కి సంబంధించి ఇంటి మీద దాడి చేస్తే తెలిసి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుస్తుంది, ఆ మాత్రం తెలియకుండా ఉండదు. మళ్ళీ ఏంది వాళ్ళే చెప్తున్నారు, మేము పోతున్నట్టు పోలీసు వాళ్ళకు కూడా తెలుసు అని దాడి చేసిన వాళ్ళే చెప్తున్నారు. పోలీసు వాళ్ళకు కూడా తెలిసి చేపిస్తున్నారు. అంటే పోలీసే ఒక గుండాయిజాన్ని, ఒక రౌడీయిజాన్ని చూసి చూడనట్టు ప్రోత్సహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లుంటాయిగా? అందుకే క్రైమ్ రేట్ 3 కమిషనరేట్లలో ఏ రకంగా హత్యలు, దోపిడీలు, రేపులు, మర్డర్లు ఎన్ని జరిగినాయి? ఎందుకు పెరిగింది?
ఇంత దాదాపు 41% 45% గత సంవత్సరంతో పోలిస్తే అన్ని రకాల నేరాల్లో పెరిగినటువంటి ఈ నివేదికలే చెప్తున్నాయి కదా. ఇయర్ రిపోర్ట్ ఇస్తున్నటువంటి కమిషనరేట్లు ఇస్తున్నటువంటి పోలీస్ కమిషనర్లు చెప్తుంటే, ఎందుకంటే వీళ్ళు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకుండా వివక్షత చూపిస్తూ అయిన వాళ్ళకు ఓ తీరుగా కాని వాళ్ళకి ఇంకో తీరుగా చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఈ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆ నేరాలు దాన్ని అదుపు చేయలేక పరిపాలనలో విఫలమైనటువంటి నేపథ్యంలో ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి పెడుతున్నారు. బూతులతోటి కొంతకాలము, కేసులతోటి ఏది స్టార్స్ కేసులు, ఇంకొకటి ఏంటంటే దాదాపు 1-2 నెలల నుంచి ఈ అంశం మీదనే చర్చ. ఈవెన్ అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తున్న ఒకవేళ చర్చ రావాలంటే అవి రాకుండా చేయడం, అక్కడ కూడా ఏదో తొండికూత గుయ్యాలి, దానికి సంబంధించిన ఇష్యూ డైవర్ట్ చేయాలి. దానికి సంబంధించి హైడ్రా కాదు ఈ విషయం కూడా అల్లు అర్జున్ విషయము అసలు అయిపోయింది. అల్లు అర్జున్ ఏంది, ముందు అరెస్ట్ అయ్యిండు, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుండు, బెయిల్ తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని ఉండాలి. అసెంబ్లీలో అంశం కోర్టులో ఉన్నటువంటి అంశము అసెంబ్లీలో ఏ రూల్స్ ప్రకారము అప్పటికప్పుడు క్వశ్చన్ వేసిందా అంటే లేదు, ఏదైనా డిస్కషన్లో ఉందంటే లేదు, అప్పటికప్పుడు లేచి ఓవైసీ లేచి అడగడము, సమాధానం చెప్పేటప్పుడు మళ్ళీ అంతే తప్ప అడిగించుకొని అది కూడా దానికి ముందు బ్రేక్ ముందు దాని ముందు ఆయనతో మాట్లాడి సడన్గా ఎప్పుడైనా ఓవైసీ వాళ్ళు తెలుగు సినీ ఇండస్ట్రీ మీద, తెలుగు సినిమా మీద ఎన్నడైనా మాట్లాడేటువంటి వ్యక్తులు అనండి వాళ్ళు, ఎన్నడూ తెలుగు సినిమా పరిశ్రమ మీద మాట్లాడినటువంటి సంధ్యా థియేటర్స్ తొక్కిసలాట ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. సో దానికి ఖచ్చితంగా అది కేసులు కావాల్సిందే, అది ప్రొసీజర్ ప్రకారం. కానీ అంటే ఒక చర్చ సాగుతుంది ఏంటంటే, ఒక ఫంక్షన్లో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు కాబట్టి ఈ రకమైన వేధింపులు జరుగుతున్నాయని ఒకటైతే, నిన్న కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా బట్టి విక్రమార్క అండ్ తుమ్మల నాగేశ్వరరావు ఎవరు అమిత్ షా అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు రక్షణ శాఖ మంత్రి అమిత్ షా అంటూ రాశారు. సో హోంశాఖ మంత్రి మరి వీళ్ళు కూడా మర్చిపోయారు కదా, వీళ్ళపైన ఏం చేయాలి అనేది మామూలు సెటరికల్ గా ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. దానికి సంబంధించి ఇక మర్చిపోతే చూసుకోవాలి, అమిత్ షా మోడీ ఏం చూసుకుంటారు, వాళ్ళు వీళ్ళు ఒకటైపోయారు అనేది కనిపిస్తుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. నేనేమంటారు అంటే, నువ్వు ర్యాలీ తీస్తే లేకపోతే ఆయన షో చేసిండు కాబట్టి ఆయన అరెస్ట్ చేసినామన్నారు కదా, నిజంగా కూడా ఎంత అంటే వాళ్ళు పేరు మర్చిపోయిండు, నిజంగానే పేరు చెప్దాం అనుకున్నాడు కావచ్చు, మర్చిపోయిండు కావచ్చు. ఆయన సినీ ఇండస్ట్రీ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు చెప్పలేదు. పేరు మర్చిపోవడం అంటే తెలంగాణ ఇజ్జత్ పోయింది తెలుసాడా. 10 ఏళ్లలోనే తెలంగాణ అస్తిత్వం, ఒక స్టార్ కి తెలంగాణ సీఎం ఎవరో గుర్తు లేదంటే అసలు తెలంగాణ అస్తిత్వం పోయినట్లు లెక్క. అసలు ఆడ ముఖ్యమంత్రి ముఖ్యం కాదు. ఈ చర్చ నిజంగా సాగుతుంది, ఎందుకంటే పేరు మర్చిపోయారు కాబట్టి అట్లా వేధిస్తున్నారేమో. మరి అట్ ద సేమ్ టైం మరి వీళ్ళకి కూడా ఏకంగా ఆయన హోంశాఖ మంత్రి అయితే రక్షణ శాఖ మంత్రి అంటూ పెట్టారు, మరి వీళ్ళపైన ఎటువంటి కేసులు పెట్టాలి అనేటువంటి చర్చ మార్చేసారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఇష్టం ఉన్న మంత్రి పేరు ఇష్టం ఉన్నట్టు పెట్టుకున్నట్టున్నది. రక్షణ శాఖ ఆయన హోంశాఖ మంత్రిని తీసుకొచ్చి రక్షణ శాఖ మంత్రిని చేసిర్రు అంటే ఎవరెవరిని ఏమేమి మారుస్తారో వాళ్ళే మారుస్తారు కావచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకటే కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా ఈరోజు ఓన్లీ ట్యాక్సులు వసూలు చేసుకోనికి, గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్సులు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే ట్యాక్సులు, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే ట్యాక్సులు వసూలు చేసుకోనికి ఉంది, కానీ పరిపాలన ఎక్కడ కూడా చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు, ఆడున్నది ఎవరు, డిప్యూటీ సీఎం అంటే బట్టి గారు, అదేవిధంగా సీనియర్ మంత్రి తుమ్మల గారు, ఇద్దరు కలిసి మంత్రి వర్గాన్ని క్యాబినెట్లో ఆయనకున్న హోదానే చేంజ్ చేసి పడేశారు. గంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఒక్కరు కూడా అసలు ఫ్లెక్సీ మీద ఏమున్నది, ఏం జరుగుతుంది అది కూడా చూసుకోలేనటువంటి పరిస్థితిలో దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అనేది పరిపాలనకు, మీరు ఇంతకుముందు అన్నట్టుగా అసలు పరిపాలనకు పనికిరాని పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఆదాయాన్ని ఆపలేం, ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. సో మొన్న ఆదానీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాయి బాయ్ అంటూ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రాజ్భవన్ దగ్గర ఆందోళనలో పాల్గొన్నారు. కానీ అదే ఆదాయాన్ని రాష్ట్రానికి ఆహ్వానించి దాదాపుగా 12-13 వేల కోట్ల ఒప్పందం జరిగింది దావోస్లో. దాన్ని మాత్రం ఆ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసుకోలేమనేది ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సో ఆదాని విషయంలో ఎందుకు ద్వంద్వ వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు అర్థం కానటువంటి పరిస్థితి. రాకేష్ గారు, సో ఒక 100 కోట్ల విరాళాన్ని అయితే మేము అంగీకరించట్లేము, సో రకరకాల ఇష్యూస్ చెప్పారు, వ్యతిరేకత వస్తుంది కాబట్టి మేము వాపసిస్తామని చెప్పారు. కానీ ఒప్పందాన్ని మాత్రం ఏకపక్షంగా రద్దు చేసుకోలేమనేది అంటే అదాన్ని ఖచ్చితంగా వెల్కమ్ చేస్తామని చెప్పినట్టేనా ముఖ్యమంత్రి? అదాన్ని పిలుస్తున్నా, అదాన్ని వస్తాడని చెప్తానే ఉంటే మళ్ళీ పిలుచుడేమున్నది. అదానితోటి ఏ రోజు కూడా విడిపోయలేడండి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా డే 1 నుంచి అదానితోటి కలిసే ఉన్నాడు.
రాహుల్ గాంధీ ఇప్పుడు మీరు నేను అడిగిన ప్రశ్న కాదు, రాహుల్ గాంధీని ప్రెస్ మీట్ అడిగిన తర్వాత ఆయన 100 కోట్లు వాపస్ ఇస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆయన 100 కోట్లు ఇస్తున్నా అని చెప్పి ఇంతవరకు తీసుకున్నారో తీసుకోలేదు కూడా తెలియదు. ఆ 100 కోట్లు దేనిలో క్రెడిట్ అనేది కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొడంగల్లో ఆల్రెడీ అదానికి ల్యాండ్ అలొకేషన్ చేసిర్రు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, ఇండస్ట్రియల్ జోన్గా కన్వర్ట్ చేశారు. ఏది దాని ఫార్మా జోన్ నుంచి ఇండస్ట్రియల్ జోన్ కన్వర్ట్ చేసి, కానీ భూములు తీసుకుంటే అని చెప్పేసారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఆల్రెడీ మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి ఇక్కడ అభివృద్ధి అని చెప్తుండు. అక్కడ ఆల్రెడీ రామన్నపేట దగ్గర మూసీ ఎక్కడైతే కృష్ణలో కలుస్తుందో ఆల్రెడీ అక్కడ అదానికి సిమెంట్ ఫ్యాక్టరీకి జాగాలు కూడా ఇచ్చేసిండు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇంతవరకు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఏవి లేవు కాబట్టి అదానినే పెట్టుబడి చెప్పమని తీసుకొని వచ్చిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 వచ్చేసి ఆల్రెడీ ఓల్డ్ సిటీని అదాని కంపెనీకి అప్పచెప్పారు. రేపు మొత్తం తెలంగాణలో నాకు బిల్డింగ్ మొత్తాన్ని కూడా అదాని కంపెనీకి అప్పచెప్పడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకా రాబోయే కాలంలో నేను ఒకటే చెప్తున్నా, స్మార్ట్ మీటర్లకు కూడా యాక్సెప్టెన్సీ చేసిర్రు. ఆ స్మార్ట్ మీటర్లు కూడా త్వరలో ఫిట్ కాబోతున్నాయి. అన్ని బాయిల కాడ కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతుర్రు. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా బీజేపీ పార్టీతో అంటే మోడీతో కలిసి పనిచేస్తున్నటువంటి దుస్థితి మనం ఇక్కడ. రైతులు ఊరుకుంటారా అట్లా చేస్తే? మీటర్లు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏం చేశారండి? 22 మందిని 38 రోజులు 40 రోజులు జైల్లో పెడితే ఏం చేశారు? మీటర్లు పెడితే దూకుంటారు అంటే రైతు బంద్ వేయలేదండి. రైతు బంద్ వేయలేదు. ఏం చేసారు? రైతులు వడ్లు కొనలేదు, పంటకు బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడు అదాని వస్తాడు, ఏం చేస్తావు? నేనేమంటానంటే అది మొత్తం ఒక మూర్ఖంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపల పడేసారు. ఏం చేస్తావు? విద్యార్థులు చనిపోతుర్రు, ఏం చేస్తాం మనం? ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఈ ప్రజల నుంచే ఒక స్పందన రావాలి. నేనేమంటానంటే ప్రజలు స్పందించినంత వరకు ఇట్లాంటి మూర్ఖులు పాలిస్తూనే ఉంటారు. నేనేమంటానంటే మొన్న ఒక మంత్రి అన్నది ఏది స్మగ్లర్ను స్మగ్లర్ను పెట్టి సినిమా తీస్తారంటే, అరే సినిమా గురించే స్మగ్లర్ అని పెట్టి తీస్తున్నావు అంటే మరి డైరెక్ట్గా ఓటుకు పట్టుబట్టి ఆయన ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుండు. మరి దానికి ఏమంటావు? నేనేమంటానంటే అంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వేదైతే నేను ఒక మావోయిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి వచ్చినటువంటి లీడర్ అని చెప్పేసి ఎన్కౌంటర్లు చేపిస్తుంది, విషాహారం పెట్టి ఎన్కౌంటర్ చేసిందని చెప్పేసి ప్రజాకులు గొల్లుమని ఆడ ఘోషిస్తున్నారు. దాని గురించి ఏం చేస్తున్నారు? నేనేమంటున్నానంటే ఎన్కౌంటర్ స్టార్ట్ అయినాయి, ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తలే, రైతు బంధు బంద్ చేసిర్రు. 12,000 13,000 అమ్మాయి పుడితే అబ్బాయి పుడితే కేసీఆర్ గారు ఇచ్చేటి బంద్ చేసిర్రు. కేసీఆర్ కిట్టు బంద్ చేసిర్రు. తులం బంగారం అన్నాడు, అది బంద్, అన్ని బంద్ చేస్తారు. నీకు ఒక్కటే చెప్తున్నా, 1 ఇయర్లా వాళ్ళు ఇచ్చిన ఒక్క కొత్త రేషన్ కార్డు చూపెట్టమని చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 10 ఏళ్లలో 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా కరోనాలో బియ్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రైట్. ఓకే విజయ్ గారు, ఆదానిని ఒక పక్క ఆపలేము అంటూ వెల్కమ్ చెప్తూనే మరో పక్క అదే ఆదానికి వ్యతిరేకంగా నిరసనలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ విధానాలను ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? ఆ ద్వంద్వ వైఖరి ఏం చెప్తోంది? అదానిని ఆపలేమంటే బీజేపీతో దోస్తానం చేస్తున్నట్టే లెక్క. వీళ్ళు ఒకటి ఉదయపూర్లో వీళ్ళ ఏఐసిసి తీర్మానం చేసినటువంటి ఉదయపూర్ ప్లీనరీలో జరిగిన తీర్మానంలో ఇట్లాంటి క్రోనీ క్యాపిటల్ అదానీని వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దాన్ని ఉల్లంఘించినట్లు లెక్క. అదానీని ఆపలేమని ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే మీరు చేసిన మన గవర్నర్ బంగ్లా దగ్గర చేసిన ధరన ఉత్తుత్తదే అన్నట్టు, డొల్లర్నట్టు, అవకాశవాదం దేశం మొత్తం రాహుల్ గాంధీ చెప్తున్నది కూడా ఉత్తదే అన్నట్టు, మేము వస్తే ఇట్లనే ఉంటాం అనేది. ఒక్కటంటే అదానీది ఎంత కుమ్మక్కంటే రద్దు చేయలేమని చెప్పినటువంటి దాంట్లో ఇంకా అదే ఆల్టర్నేటివ్ చూసుకోండి. అదే ఈ కారుకు సంబంధించినటువంటిది ఏకపక్షంగా రద్దు చేసినటువంటిది, అది ఇంటర్నేషనల్ ఒప్పందం, దాన్ని ఎలా రద్దు చేశారు. అదేవిధంగా టోల్ రోడ్డు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అమ్మకాన్ని రద్దు చేయమని డిమాండ్ పెడితే కూడా ఏమంటున్నాడు, మేము ఏకపక్షంగా రద్దు. ఈయనకు అనుకూలమైనటువంటి అంశము కార్ రేసుకు సంబంధించినటువంటి అంశం, ఇంకా తక్కువ ఉన్నటువంటి అంశం ఏమో రద్దు చేసుకుంటాడు. అదే నిబంధనలు అది ఉన్నటువంటి ఓఆర్ఆర్కి సంబంధించిన ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది, అంత జరిగిందని చెప్తున్నటువంటి రద్దు చేయమంటే రద్దు చేయనటువంటిది. అదానిని రద్దు చేసుకోమని వాళ్ళు హైకమాండ్ చెప్తున్నారు, నటిస్తున్నారు. ఈయన ఇక్కడ కూడా మేము అదానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నటువంటిది, ఒక్క ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోలేమని చేతులు ఎత్తేసినటువంటిది. అది కాకుండా గనులు అదానికి సంబంధించినటువంటి రేపటి నుంచి ఖనిజానికి సంబంధించినటువంటిది కావచ్చు, యురేనియానికి సంబంధించినటువంటిది కావచ్చు, సహజ వనరులు అన్నీ కూడా అదానీ చేతిలో పెట్టడానికి ఇంటర్నల్గా ఒప్పందాలు చేసుకొని ఉన్నటువంటిది. మేము అదానితో దోస్తానాన్ని ఆపలేము. అదాని మీన్స్ మోడీకి బినామీ, వీళ్ళే అంటున్నారు. మోడీకి బినామీయే అదాని అంటున్నారు. ప్లస్
దొంగ అంటున్నారు, అదాని దేశ దొంగ అంటున్నారు. ఆ దొంగతోటి మా ఒప్పందాలను మేము రద్దు చేసుకోము అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం అంటే ఏ రకమైనటువంటి దోస్తానం చేస్తున్నారు? మెయిన్ కారణం కూడా తెలంగాణ రీజన్ కూడా ఒకటే. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తం, తెలంగాణ ఆదాయ వనరులన్నింటినీ అదాని చేతిలో పెట్టడానికే ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసి అదాని చేతుల్లో పెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రగానే తెలంగాణ సమాజం భావించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇక మరొక అంశం చూస్తున్నాం. సైబరాబాద్లో నేరాలు పెరిగిపోతున్నాయి. గత 1 year కాలంలో దాదాపుగా 64% నేరాలు చాలా గణనీయంగా పెరిగినాయని స్వయంగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. సో ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనరేట్ల పరిధిలోని అన్ని చోట్ల కూడా విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగింది గత 1 year నుంచి అనేది ఆ లెక్కలు చెబుతున్నాయి. రాకేష్ గారు, ఏంటి లెక్కలు? ప్రతి కమిషనరేట్లో 1 yearలో చాలా గణనీయంగా క్రైమ్ రేటు పెరిగిపోవడం ఎంత ఆందోళన కలిగిస్తుంది? వాళ్ళు పెంచేది క్రైమ్ రేట్ తప్ప ఇంకోటి ఏది పెంచలేరు కదా. మీరు ఇంతకుముందు సాయిరెడ్డి చేసారు, దానిలో కేసులు బుక్ కాగానే మిగతా కేసులు అండి. మీకు అదేవిధంగా మీకు నమస్తే తెలంగాణ 6వ పేజీలో ఇంకొక న్యూస్ వచ్చింది. కామందలతో ఆటో డ్రైవర్ పోరాటం అని ఇంట్లోకి వచ్చి అమ్మాయిని గుంజుకుపోతున్నటువంటి పరిస్థితి అండి. డైరెక్ట్గా లైవ్లో మర్డర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటే డిక్లేర్ చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్ ఉందండి? హోంశాఖ మంత్రి ఎవరు? ఈరోజు సీఎం. హోంశాఖ మంత్రి సీఎం ఉంటాడు, క్రైమ్ రేట్ పెరుగుతుంది. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉంటాడు, రేవంత్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళ అంటే ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలోనే 18 కిలోమీటర్లు నడిచిరండి కలెక్టరేట్లో కంప్లీట్ చేయడానికి జోగులాంబ కలెక్టరేట్కు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన ఏ శాఖలు నిర్వహిస్తాడో ఆ శాఖలన్నీ కూడా కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. ఆయన ఎందుకంటే ఢిల్లీకి హైదరాబాద్కు తిరగనికే ఆయన సమయం మొత్తం సరిపోతుంది. మళ్ళీ అదానితో అగ్రిమెంట్ చేసుకోఉన్నాయి, బీజేపీతో డీల్ చేసుకోఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళని కంట్రోల్ చేయన్నా, ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది, పూర్తి మంత్రిత్వ శాఖ లేదు, మొత్తం శాఖలని. హోంశాఖ ఆయన దగ్గరనే ఉంటుంది, దానికి దిక్కులేదు. ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగింది. ఎడ్యుకేషన్ ఆయన దగ్గర ఉంటుంది, విద్యార్థులు చనిపోతున్నారు, స్కూళ్ళు నడతలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మున్సిపల్ శాఖ ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఇంతవరకు పట్టణాభివృద్ధి, పల్లెల అభివృద్ధి అనేది ఒకటి కూడా లేదు. కాబట్టి నేనేమంటే ముఖ్యమంత్రి మొత్తం అన్ని శాఖలు తన కంట్రోల్లో పెట్టుకొని, అన్ని శాఖలు తన దగ్గరనే పెట్టుకొని అధికారులతో మాట్లాడేది లేదు, దానికి కోఆర్డినేషన్ లేదు, లేకపోతే దానికి కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదు. ఇప్పుడు మీరు చెప్పింది అయితే మీరు నేనేదో పర్సనల్గా వచ్చేసి చెప్పింది కాదు కదా. మీకు ఆల్రెడీ క్రైమ్ రేట్ ఎట్లున్నది అనేది అక్కడ స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది మనకు. ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని పెరిగినాయి. ఇప్పుడు 2022లో 4000 కేసులు ఉంటే 23లో 5000 కేసులు ఉంటే 24కి వచ్చేసరికి అవి ఎన్ని అయినాయి? 12000 కేసులు అయినాయి. అంటే 12000 కేసులు బుక్ అయినాయి. అంటే దాన్ని ఎంత దారుణంగా ఉన్నట్టు 64% పెరుగుతుందా అండి క్రైమ్ రేట్ అనేది? 64% పెరుగుతుందా? నేనేమంటున్నా అంటే మొత్తం సైబర్ నేరాలు అయితే డైలీ ఇప్పుడు మనకు ఫోన్ ఆన్ చేస్తే మెసేజ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఒక్క ప్రోగ్రామ్ లేదు, ఒక్క ఈవెంట్ లేదు, ప్రజల్ని చైతన్యవంతం చేసుడు లేదు. ఇప్పుడు వృద్ధులు, చాలామంది మహిళలు, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫోన్ ఆపరేటింగ్ తెలియని వాళ్ళు పైసలు పడ్డాయంటే అటు ఇటు కొట్టేటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటే హోంశాఖ మంత్రి. గతంలో ఎందుకు లేదు మరి? షీ టీంలు ఉండే, ఏడవైన షీ టీంలు ఈరోజు ఒక్క షీ టీం కనిపిస్తలేదు. అదేవిధంగా మనం చూసినాం కనీసం సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. అదే మనం ధర్నాకు పోతున్నామంటే ఇండ్ల మీద దాడులు చేస్తున్నారు. మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి మీద డైరెక్ట్ ఎమ్మెల్యే తన అంచెలతోటి ఒక 5-6 కిలోమీటర్లు పోయి బండ్లలో పోతుంటే ఎవ్వరు ఆపరు. అదేవిధంగా ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తుంటే ఎవరు ఆపరు. కానీ వాళ్ళు ఏమంటారు మళ్ళా మేము మొత్తం శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయని చెప్పి. ఒక ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుందండి మీకు? అంతే. హెల్త్ విషయంలో మీకు తెలుసు, చికెన్ గున్యా వస్తుంది తెలంగాణకు పోదని చెప్పి అమెరికా ప్రకటించింది. అంటే ఎక్కడికక్కడ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పడకేసినాయి, ఎక్కడ కూడా పరిపాలన సరిగా సాగుతలేదు. దానికి ఇంకోటి ఏమన్నా వెంటనే టాపిక్ డైవర్ట్ ఎట్లా చేయాలని ఆలోచిస్తారు. సో విజయ్ గారు, అంటే లా అండ్ ఆర్డర్ అనేది హైదరాబాద్కు పరిమితం అయినప్పటికీ కూడా దీని ఎఫెక్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలందరూ కూడా హైదరాబాద్ని చాలా ఒక డెస్టినేషన్గా భావిస్తుంటాయి, పెట్టుబడులకు కావచ్చు, రకరకాల. ఇట్లా హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అంటే ఆయా కంపెనీలు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా మిగతా దేశాల ముందు ఎంత ప్రశ్న మిగిలిపోతుంది హైదరాబాద్ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి. ఏమండి, ఇది ఒక మాఫియా సిటీ లాగా తయారైందని, శాంతి భద్రతలు ఉండవని, నిరంతరం అభద్రతా భావంతో ఉంటామనేది మాత్రం ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇప్పుడు వరుసగా 3 రోజుల నుంచి అండి హైదరాబాద్ పోలీస్ కమిషనరు, రాచకొండ పోలీస్ కమిషనరు, సైబరాబాద్ పోలీస్ కమిషనరు ముగ్గురు ఇయర్ రివ్యూకి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినటువంటిది ఏంది? క్రైమ్ రేటు 3 కమిషనరేట్లలో ఓ దాంట్లో 41%, ఓ దాంట్లో 64%, ఇంకో దాంట్లో 40% వరకు
3 కమిషనరేట్లు ఇంత నేరాలు పెరిగినాయని కమిషనర్సే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం. ఇవాళ రేపు డీజీపీ కూడా పెడతారు, రాష్ట్రానికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇయర్ రివ్యూకి సంబంధించినటువంటి ఇవాళ రేపు పెడతాడు. పెట్టి అందులో కూడా తెలిసిపోతుంది. హైదరాబాద్లో రోజుకో మర్డర్ జరిగిందండి. 29-30 రోజులు ఉంటే 30 మర్డర్లు జరిగినటువంటి సిచ్యువేషన్ ఒక నెలలో అక్టోబర్లోనో సెప్టెంబర్లో వస్తాయి. అంటే ఎలాంటి పరిస్థితి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాయి. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే నాకు నష్టాలు కంపెనీ వస్తున్నాయని చెప్తే అరెస్ట్ చేస్తా అంటాడు. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అంటే ఎవరిని బెదిరిస్తున్నారు, ఎక్కడ బెదిరిస్తున్నారు? ఇట్లా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఒక గుండాయిజం లాగా బెదిరింపులకు దిగితే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయి? ఓ మంత్రి ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే ఓ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇవన్నీ ఉంటే ఇండస్ట్రీస్ బెదరకపోతే ఎట్టుంటాయి? ఇక సామాన్యుడు వాళ్ళ కింద ఉన్నోళ్ళు అంతే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంకొక సమాచారం తెలిసి ఇంటర్నల్గా వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి బిల్డరే పోయి అన్ని అనుమతులు ఉన్నాయండి, చట్ట ప్రకారం ఉన్నది, ఆయన లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఇన్ని కోట్లు అడుగుతున్నారు అంటే పోయినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ అన్ని కరెక్ట్ ఉన్నందుకే అంతరా, లేకపోతే ఇంకెక్కువ చెప్పేది మావాడు కరెక్టే చెప్పిండు, నువ్వు ఇయ్యాల్సిందే అని చెప్తుండంట. అంటే ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లకు ఏ రకమైనటువంటి పరిపాలనలోకి తెలంగాణ జారిపోయింది. పోలీసులు కంట్రోల్ లేరు, ఇంటెలిజెన్స్ వైఫల్యం జరుగుతున్నది. అల్లు అర్జున్కి సంబంధించి అంతమంది విజయ్ గారు 2022లో 4,000 సైబర్ నేరాలు, దాంట్లో 500 పెరిగినాయి. కానీ ఏకంగా అంటే 2023-24 అంటే కరెక్ట్గా కాంగ్రెస్ పరిపాలన డిసెంబర్ టు డిసెంబర్ తీసుకుంటే దీని డబుల్ కంటే ఎక్కువైంది. 12,000 కంక్లూడింగ్ రాకేష్ గారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఏ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయింది. అదే భయం వేస్తుంది. ఎందుకో తెలుసా, కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేసి కుప్పగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, అంటే ఈనగాసి నక్కల పాలు చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు పదే చెప్పేటోళ్ళు. ఆ కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్పారు, ప్రతి ఒక్కదానికి డబుల్ చేశారు, ట్రిపుల్ చేశారు. వాళ్ళు ఏది రైతు బంధు 10,000 ఉంటే 15,000 చేస్తా అన్నారు. తులం బంగారం అంటే మేము ₹1,00,000 ఇస్తున్నామంటే తులం బంగారం ఇస్తా అన్నారు. అంటే డబుల్, దాదాపుగా 80,000 ఉన్నది ఇప్పుడు తులం బంగారం. అదే విధంగా అన్ని డబుల్ చేస్తా అని చెప్పిండు ఏది ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డబుల్ ఏం చేసిండే క్రైమ్ రేట్ను డబుల్ చేసిండు. సో ఇటువంటి బహిరంగ హెచ్చరికలు, సో ఇందాక మనం మాట్లాడినాం యాక్చువల్లీ, ఇటువంటి బహిరంగ హెచ్చరికలు లేదంటే ఎమ్మెల్యే ఇందాక అల్లు అర్జున్ ఆంధ్రాకి వెళ్ళిపోని బహిరంగ హెచ్చరికలు, అటాకింగ్స్ అంటుండు కదా. ఎల్ఎన్టీకి సంబంధించి అరెస్ట్ చేసి ఢిల్లీలో అన్న తర్వాత ఇవాళ లీడర్లు అన్నారా, లీడర్లు ఇంకా అంతే బెదిరింపు రాజకీయాలు, మొత్తం బెదిరింపుడే మొత్తం. నేను ఒక్కటే చెప్తున్నాండి, డైరెక్ట్గా లైవ్లో మాకు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ అంటే ఎల్ఎన్టీ ఎండీ నేను జైల్లో పడేస్తా అని చెప్పేసి ఢిల్లీలో ఉన్న ప్రెస్ మీట్లో చెప్పిండు. సాటుకు కూడా చెప్పాలి. మరి కాదు ఆయన చెప్పిన దానికి నేనేమంటానంటే వెంటనే ఇక్కడ ఉన్న నాయకులు కూడా అదే చేస్తున్నారు. మీరు ఎక్కడ పోయినా కన్స్ట్రక్షన్ ఇసుక కుప్ప పడ్డదంటే ఆడ కాంగ్రెస్ నాయకులు ఉంటారు, కంకర కుప్ప పడ్డదంటే ఆడ కాంగ్రెస్ నాయకులు ఉంటారు. అదేవిధంగా ఎవరైనా వెంచర్ చేస్తారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. ఈరోజు మొత్తం కూడా దోపిడీ వ్యవస్థ ఈ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది. ఆల్రెడీ 1 year నుంచి అదే ప్రాబ్లంతో ఉన్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లు అయితే లేవు. మొత్తం కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. రేపు పొద్దుగల రైతుల పరిస్థితి కూడా ఇప్పటివరకు రైతు బంధు వేస్తామన్నారు కానీ ఇంతవరకు విధి విధానాలు ఏం ప్రకటించలేదు. ఆల్రెడీ డిసెంబర్ అయిపోతే కోతలకు అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ అంటే నారు పోసుకుంటారు, ఆల్రెడీ వడ్లు అనుకున్నారు. కాబట్టి నేను ఏమంటానంటే మొత్తం కూడా పరిస్థితి ఏంటంటే ఇక వాళ్ళు ₹1 ఇయ్యరు, ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితి లేదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.